అప్పుల లెక్క తప్పుల తడక. అబద్ధానికి అంగిలాగు వేస్తే అది రేవంత్ రెడ్డి. 9.5 ఏళ్లలో 4.26.499 కోట్ల అప్పు చేస్తే, అంటే 4,26,499 రూపాయల కోట్ల అప్పు చేస్తే 7 లక్షల కోట్లని గ్లోబల్ సిగ్గుపడేలా అబద్ధాలు. 4 లక్షలు చేస్తే 7 లక్షలు అని చెప్తున్నారంట. నాడు 74% అభివృద్ధి పనులకే ఖర్చు పెట్టినాం. 5,944 కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పజెప్పినాం. కేవలం 11 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిండ్రు. 60 ఏండ్ల అప్పును ఏడాదిలోనే దాటిన రేవంత్ ఒక్క హామీ నెరవేర్చకుండా, కొత్త ప్రాజెక్ట్ ఏది కట్టకుండా ఆ డబ్బంతా ఎటుపోయినట్టు. సీఎం బ్రదర్స్ జేబుల్లోక, ఢిల్లీ పెద్దల ఖజానాక. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీత. సంవత్సరం అయితే లేదు 1,00,000 కోట్ల అప్పు చేసిందట ఇప్పుడున్న సర్కార్. 7 లక్షల కోట్ల అప్పు అయింది. 6,500 కోట్లు మిత్తిలో కడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ 4,26,000 కోట్ల అప్పు మాత్రమే అయిందని చెప్పేసి ఈ సర్కారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిరు? ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక హామీ నెరవేర్చలేదు. ఈ డబ్బంతా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ జేబులోకి వెళ్ళిందా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 10 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు. డిసెంబర్ 3 నాటికి కాంగ్రెస్ నేరుగా తీసుకున్న అప్పు 85,000 కోట్లు. 11 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై రేవంత్ దుష్ప్రచారం. 10 ఏళ్లలో మేము తెచ్చింది 4.26 లక్షల కోట్లేనని, తీసుకొచ్చిన అప్పులో 70-80% అభివృద్ధి పనులకు కింద ఖర్చు చేశామని, వాటి ద్వారా నిర్మాణాత్మక ప్రగతి సాధించాం. తెలంగాణ స్వయం సమృద్ధికి బాటలు పరిచాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలబెట్టాం. తెచ్చిన డబ్బులంతా రాష్ట్రాని కోసమే ఖర్చు పెట్టినాం, అగ్రస్థానంలో నిలబెట్టినాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.